నీకు నువ్వే ముందు ఏముందో చూసి నడవలేని దానివి రేపు ఇంత పెద్ద సంసారాన్ని ముందుకెలా నడిపిస్తావు? కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుతావు? నీలో తొందరపాటుతనం కనిపిస్తోంది. పెత్తనం మీద ఆశ కదా. అలాంటి ఆశలు తులసికి ఎప్పుడు లేవు. పిచ్చిదానా, నాకు పెత్తనం మీద ఆశ ఉంటే అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఏమన్నానే? అత్తయ్య ఆశీర్వాదం ప్రేమానురాగాలు ఉంటే చాలు అన్నానా? అయినా గురువులు ఆజ్ఞాపించారు కాబట్టి, వాళ్ల మాట కాదనకూడదు కాబట్టి, కులగురువులు చెప్పినట్టు నడుచుకోవటం మన ధర్మం కాబట్టి గంగాజలంతో ఇల్లు శుద్ధి చేయడానికి ఒప్పుకున్నాను. దుర్గమ్మ, నీ కోడలు అన్ని బాధ్యతలు తెలుసుకున్నాకే ఇంటి బాధ్యతను అప్పగించండి. అప్పటి వరకు ఈ ఇంటి బాధ్యతలన్నీ మీరే చూసుకోండి. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలిసే దానికి పరీక్ష పెట్టాను. ఇంటి బరువు బాధ్యతల్ని ఎంతవరకు కాపాడగలదో, దాని సమర్థత ఏంటో తెలుసుకోవడానికే దాన్ని నేను పరీక్షించింది. ఇప్పటికైనా అర్థమైందా నేను చేసింది కరెక్టేనని? తెలివితేటలొక్కటే ఉంటే సరిపోదు, శ్రద్ధ కూడా ఉండాలి. ఇక మేము సెలవు తీసుకుంటామమ్మా. అలాగే గురువుగారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హలో ఆంటీ. సింధు, చెప్పండి ఆంటీ, నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా? భయపడ్డానమ్మా, చాలా చాలా భయపడ్డాను. ఎప్పుడు పెత్తనం నా చేయి జారిపోతుందో, దాని మోచేయి కింద బ్రతకాల్సొస్తుందో, దాని మాటకి తల వంచి అది చక్రం తిప్పితే నేను విలవిల్లాడాల్సొస్తుందోనని చాలా భయపడ్డాను. కానీ నీ సలహా గొప్ప సాయం చేసింది. పెత్తనం జారిపోకుండా మంచి సలహా ఇచ్చి అది జారిపడేలా చేసావు. అయ్యో ఏంటంటే దానికి అలా అయిపోతున్నారు? పెద్దవాళ్ళకి ఉండాల్సిన గౌరవం పెద్దవాళ్ళకే ఉండాలి, పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద పెద్దవాళ్ళకే ఇవ్వాలి. అది కాదు అని ఆశపడ్డ వాళ్ళ ఆశలు అంత తొందరగా నెరవేరవు. నా సలహా సాయం కాదు, అంతా భగవంతుడే చేశాడు. భగవంతుడి సహకారం లేనిదే ఏదీ జరగదు. అయినా మీకు నేను చెప్పేంత పెద్దదాన్ని కాదు. మీ అనుభవం ముందు నేనెంత. ఏదేమైనా సరే, నా బుర్రకి ఇంత తొందరగా తట్టేది కాదు. ఏం చెయ్యాలా ఎలా చెయ్యాలా అని టెన్షన్గా ఉన్నాను. ఆ టెన్షన్ నుంచి నువ్వు నన్ను గట్టెక్కించి నా టెన్షన్ తగ్గించావు. ఏ ఆలోచన తీసుకోలేని సమయంలో నాకు ఆలోచన కలిగించావు. దానికి నీకు నువ్వుగా నిలబడలేని దానివి, నీకు బాధ్యతలెందుకని కులగురువులే చెప్పారు. ఆ
మాట చెప్తున్నప్పుడు దాని ముఖం చూస్తే ఎంత సంతోషం వేసిందనుకున్నావు? దాని కూడా కింద పడ్డ దానికంటే వాళ్ల మాటలే బాధ పెట్టాయి అనిపించింది నాకు. నొప్పి మర్చిపోయింది, బాధ మొదలైంది దానికి. నాకేమో భయం పోయింది, సంతోషం మొదలైంది. దాని మీద పెత్తనం చేసే పొజిషన్ నాకే వచ్చేసింది. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరెప్పుడు ఎలాంటి విషయానికైనా భయపడే అవసరం లేదాంటీ. మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నాకొక్క కాల్ చేయండి. ఏ టైంలో కాల్ చేసినా పర్వాలేదు, నేను తొందరగా రెస్పాండ్ అవుతాను. నా మనసులో మీరంటే నాకొక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. మీరు ఎలాంటి విషయంలో నాకు ఫోన్ చేసినా నాకు చేతనైన సాయం చేస్తాను. ఓకేనా ఆంటీ? సరేనమ్మా, తప్పకుండా చేస్తాను. బాయ్. సరేనమ్మా, బాయ్. ఏయ్ తులసి, నా మీదే పెత్తనం చెలాయించాలని చూసావు కదూ? అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. నిన్ను కులగురువులు ఎలాగూ కాదన్నారు. బాధ్యతలు స్వీకరించడానికి నువ్వు అర్హురాలివి కాదు అని చెప్పేశారు. ఇక నీకు ఇంటి పెత్తనం దక్కే ఛాన్సే లేదు. నిన్నీ గడప నుండి సాధ్యమైన తొందరలో బయటికి పంపించేసే పనిలో ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్విక్కడుండే అవకాశమే ఇవ్వను. ముందు ఏముందో చూసి నడవలేని దానివి రేపు ఇంత పెద్ద సంసారాన్ని ముందుకెలా నడిపిస్తావు? కుటుంబాన్ని ఎలా చక్కదిద్దుతావు? నీకు ఆలోచనలు తెలివితేటలు ఉన్నాయి, కానీ జాగ్రత్తగా వ్యవహరించడం తెలియదు. తులసి, ఏంటి తులసి అలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. ఏంటే, కూతురు గురించి తల్లికి తెలియని విషయాలుంటాయా? నీ మొహం చూడగానే నువ్వేంటో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియదా? నీకు పాలు పట్టి పెంచిందాన్ని. నీ గురించి నాకు తెలీదా? ప్రియా, నువ్వేమనుకున్నా నాకెలాంటి బాధ లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. ఏంటమ్మా తులసి, మీ అత్తయ్య బాధ్యతలు నీకు అప్పగించలేదని, బాధ్యతలు నీ చేతికి రాలేదని బాధపడుతున్నావా? చెప్పు తులసి, నిజంగా దాని గురించి ఆలోచిస్తున్నావా? చెప్పు తులసి. ఆదిత్య, నువ్వేమనుకుంటున్నావు? జనరల్గా నువ్వు ఫీల్ అవుతున్నావంటే దాని గురించే ఫీల్ అవుతున్నావు అనుకుంటున్నాను. మీరు ముగ్గురే భలే ఉన్నారు. ఆదిత్య, నువ్వు నన్ను చాలా గొప్పగా ప్రేమించావురా. ప్రియా, నువ్వేమో నన్ను గొప్పగా పెంచావు. మావయ్య, మీరు నన్ను ప్రతిసారి గొప్పగా పొగుడుతూ ఉంటారు. ఏంటి నువ్వనేది? లేకపోతే ఏంటి ప్రియా? నువ్వు నన్ను పెంచి పెద్ద చేశావు. నిన్న కాకుండా మొన్న నన్ను దత్తత కూడా తీసుకున్నావు. ఇంత చేసిన దానివి నా మొహం చూడగానే నా మనసులో ఏముందో, నా భావం ఏంటో చెప్పలేవా? మరి నీ పెంపకాన్ని నేను ఇప్పుడు తప్పు పట్టాలి కదా? అత్తయ్య పెంపకాన్ని తప్పు పట్టడం ఏంటి? ప్రియ పెంపకాన్నే కాదురా, నీ ప్రేమని కూడా తప్పు పట్టాలి. అదేంటమ్మా? ఈ విషయంలో మీ నమ్మకాన్ని కూడా తప్పు పట్టాలి మావయ్య. అసలు ఇంతేనా మీరందరూ నన్ను అర్థం చేసుకుంది? ఆదిత్య నన్ను నిజంగా ప్రేమించిన వాడే అయ్యుంటే నా మనసు తెలుసుకుంటాడు కదా. నా మనసే తెలుసుకోకుండా నువ్వు నన్ను ప్రేమించలేవు కదా ఆదిత్య. ప్రియ నన్ను తన చేతుల మీదుగా పెంచింది, విద్యా బుద్ధులు నేర్పించింది. ఆదిత్య, నువ్వు నిజంగా నా మనసు తెలిసి నన్ను ప్రేమించిన వాడివే అయితే నాకు ప్రేమ ముఖ్యం కానీ పెత్తనం ముఖ్యం కాదని తెలుసుకోలేకపోయావు. ఏమవయ్యా, నువ్వేమో నేను తెలివైన దాన్ని అని నన్ను ఎన్నో రకాలుగా పొగుడుతూనే ఉంటావు. అలాంటిది
నేను అభిమానాన్ని కోరుకునేదాన్నే కానీ అధికారం కోరుకునేదాన్ని కాదని తెలుసుకోలేకపోయావా? అసలు నా గురించి మీరందరూ ఇంత తప్పుగా ఎలా ఆలోచించారు? అత్తయ్య అంటే నాకు ప్రేమ, గౌరవం ఉంది. తన స్థానంలోనే తనెప్పుడూ ఉండాలి. అత్తయ్య నా మీద పెత్తనం చేసే స్థాయిలో ఉండాలని అనుకున్నానే గాని నా పెత్తనంలో అత్తయ్య ఉండాలని నేనెప్పుడూ అనుకోను. నేను ఇంట్లో అధికారం చలాయించాలని ఏ రోజు అనుకోలేదు అసలు. నా కోరికల్లా మనం అందరం సంతోషంగా ఉండాలని, మన 2 కుటుంబాలు కలిసి ఉండాలి. నిన్న మొన్నటి వరకు నేను ఎవరో అన్నారు. ఈరోజు నేను ఎవరు అనేది పక్కన పెట్టి ప్రియా నన్ను దత్తత తీసుకుని సొంత కూతురి స్థానం కల్పించింది. మీరిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అత్తయ్య ప్రియా తోడబుట్టువుల్లా పెరిగిన వాళ్ళు. ఆదిత్య ఏమో నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించినవాడు. మేం భార్యాభర్తలు కావడం కోసమే పుట్టిన వాళ్ళం. మనందరం ఎప్పటిలాగే ఇలాగే కలిసిమెలిసి ఉండాలనే స్వార్థం తప్ప ఈ అధికారాలు, పెత్తనాలు, బాధ్యతల మీద నాకెటువంటి వ్యామోహమూ లేదు. ఈ ఇల్లు ప్రతిరోజు పండగలా ఉండాలనే నేను ఆశపడతాను తప్ప నాకింకే ఆశలు లేవు. నేను తలుచుకుంటే ఈ ఇంటి తాళాల గుత్తి నా చేతికొచ్చేది. దుర్గమ్మ ముందే తాళాలుప్పుతూ ఆవిడ్ని ఎక్కిరించగలిగేదాన్ని. కానీ నేనలా చేయను. ఎందుకో తెలుసా? అత్తయ్య అంటే నాకు చాలా అభిమానం. మీకు అసలు విషయం చెప్పనా? నేను ఇందాక కావాలనే జారిపడ్డాను. కావాలని జారిపడ్డావా? అవును ప్రియా, కావాలనే జారిపడ్డాను. ఆ గంగా జలం ఎంత పవిత్రమైందో నాకు తెలుసు. కానీ ఆ జలం నేను సక్రమంగా తీసుకువెళ్తే దైవ సాక్షిగా కులగురువులు ఆ తాళాలు నాకే అప్పగిస్తారు. బరువు బాధ్యతలు మొత్తం నాకిస్తారు. అప్పుడు దుర్గమ్మ బాధపడుతుంది, మనసులోనే కుమిలిపోతుంది. దాని అధికారం కింద నేను బతకాలా అని తనలో తాను మదన పడుతుంది. పెద్ద అవమానంగా ఫీల్ అవుతుంది. అత్తయ్యకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. అవమానంగా భావించినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మీకు తెలుసు కదా. నేను కాలు జారి పడాలనే అత్తయ్య అక్కడ వెంకటలక్ష్మితో ఆయిల్ పోయించింది. అదంతా నా కళ్ళతో నేను చూశాను. ఏంటి తులసి నువ్వు అనేది? అమ్మ ఆయిల్ పోయించిందా? దుర్గా ఆయిల్ పోయించిందా? అవును మావయ్య. నేను అనుకుంటే ఆ ఆయిల్ మీద కాలు వేయకుండా దాటేయగలను. కానీ నేను అలా దాటి వెళ్ళినట్టయితే అత్తయ్య ఓడిపోయాననుకునే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతుంది. నా పెత్తనం చేయి జారిపోయిందని చాలా బాధపడుతుంది. అత్తయ్య బాధపడ్డా, కన్నీళ్లు పెట్టుకున్నా నేను అస్సలు చూడలేను మావయ్య. అత్తయ్య అవమానపడితే అది మనింటికే కదా అవమానం.
తన స్థానం తనకి చిరస్థాయిగా ఉండాలని ఆ గంగమ్మ తల్లికి మనసులో దండం పెట్టుకున్నాను. మా ఇంటి గౌరవం కాపాడు తల్లి, నన్ను క్షమించు తల్లి, మా అత్తయ్య గౌరవం కాపాడు తల్లి అని మనసులో పదే పదే ప్రార్థించాను. అందుకేరా నీ మనసు గొప్పది అనేది, నీది చాలా గొప్ప ఆలోచన, నువ్వు తెలివిగల దానివి అనేది. అవును మావయ్య, మీరన్నది నిజమే. మీరు మెచ్చుకోవడంలో అబద్ధమే లేదు. కానీ మీరు తొందరపడి ఒక్క మాట అనేసరికి నాకు బాధ అనిపించింది. మీరంతా నన్ను ఏమన్నా ఏమనుకున్నా నేనెప్పుడు బాధపడ్ను. ఎందుకంటే మీరు పొరపాటున అనుకునే వాళ్లే, కానీ మీకు మా మీద ఎటువంటి దురభిప్రాయాలు లేవు కదా. నువ్వు బాధగా ఉంటే చూడలేక అలా అడిగానే, ఏమనుకోకు. అబ్బా, ఇవన్నీ ఎందుకులే ప్రియా, మనమందరం ఎప్పటికీ ఒక్కటే, కష్టసుఖాలు పంచుకోవాల్సిన వాళ్ళం. మీ అందరి మీద నాకు ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. తింటావా? ఏమన్నా మంచినీళ్ళు తాగుతావా? వీడు తగలబడ్డాడేంటి? లక్ష్మి, 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 నిన్నే పిలిచేది. పొద్దున్నే తగలబడ్డావేంటి? ఏం పని పట్టలేదా నీకు? అదేంటి లక్ష్మి అలా అంటావ్? మా ఇంటికి వంశోద్ధారకుడిని ఇవ్వబోతున్నావని నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇవిగో తీసుకో. ఎందుకు లక్ష్మి నేనంటే అంత కోపం? కనీసం భర్తనే గౌరవం మర్యాద లేకుండా చూస్తావు. సర్లే, నా మీద కోపం ఉంటే తర్వాత చూపిద్దువు గాని ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్న టైంలో నువ్వు ఇలా లేనిపోని పంతాలకి ఆవేశాలకి పోతే నీకు బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు. ఒకసారి నేను చెప్పేది విను. దుర్గమ్మా, 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 ఏం బాబు బాగున్నావా? బాగున్నానంటీ. ఏంటి నీ భార్యను తీసుకెళ్ళడానికి వచ్చావా? అవునంటీ, తీసుకెళ్ళటానికి వచ్చాను. అవునా ఆంటీ, లక్ష్మిని తీసుకువెళ్దామనే వచ్చాడు. వెంకటలక్ష్మి, నీ మొగుడు చాలా మంచోడే. ఇవాళ రేపు పెళ్ళం కడుపుతో ఉంటే కనీసం సాయం కూడా చేయడం లేదు. అలాంటిది నీ మొగుడు పనులన్నీ పక్కన పెట్టి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఏ భార్య అయినా భర్త రమ్మని పిలవగానే వెళ్ళక తప్పదు. కానీ రాహుల్ తీసుకెళ్తాను అన్నా వెంకటలక్ష్మి వెళ్ళదే. అదేంటి, తన మొగుడుతో వెళ్ళకపోవడం ఏంటి? తనకి ఇక్కడే బాగుంది. రాహుల్ కూడా ఏదో సరదాగా తనని బయటకు తీసుకువెళ్దామని వచ్చాడు, అంతే కదా రాహుల్? అవునవును, వెంకటలక్ష్మిని సరదాగా బయటికి తీసుకెళ్దామని వచ్చాను.
నీ భార్య నీ ఇష్టం బాబు. సరదాగా తీసుకెళ్తావో లేకపోతే భుజాల మీద మోసుకుని తీసుకెళ్తావో నిన్నెవరు ఆపుతారు చెప్పు. నీకు నచ్చిన చోటికి సంతోషంగా తీసుకెళ్ళు.